కోనసీమలో గోదావరి వరద ప్రవాహం కొబ్బరి పంటను నిలువునా ముంచేసింది. 4 వైపులా చుట్టుముట్టిన గోదావరిలో కొబ్బరి పంట కొట్టుకుపోతుంటే కాపాడుకోలేని దయనీయమైన స్థితిలో రైతులున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గోదావరి వరద కోనసీమ వాసులను తీవ్ర నష్టానికి గురి చేసింది. ఇప్పటికీ లంక గ్రామాల మొలకలు ఉన్నాయి. దాంతోపాటు రైతాంగం మాత్రం తీవ్రంగా నష్టపోయిందని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కోనసీమ జిల్లాలో కొబ్బరికి బాగా గిరాకీ ఉంటుంది. ఇక్కడ మేజర్ పార్ట్ అంతా కూడా కొబ్బరి పండుతుంది. అయితే గత కొద్ది రోజులకు వచ్చిన భారీ వరదల కారణంగా లంక గ్రామాలన్నీ చుట్టుముట్టడంతో ఆరుబయట తలపెట్టుకున్న కొబ్బరి పంట అంతా కూడా వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కోనసీమలో లంక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మన ఎడమవైపు మొత్తం కొబ్బరికాయలన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది రైతులైతే వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో ఉంది, అలాగే పంట పొలాల్లో కూడా నీరు చేరిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మనతో ఇక్కడ కొంతమంది కొబ్బరి రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ వరద ముంపు వల్ల మీ కోనసీమలో కొబ్బరి పంటకు ఏ రకమైన నష్టం వచ్చింది? కొబ్బరి పంట తీవ్రంగా నష్టం జరిగింది. ఎక్కడికాయ అక్కడ ఉండిపోవడం, కొంత గోదావరికి తేలిపోయిందంటే కొంత మెరక తెచ్చారు. దీనివల్ల ప్రతి సంవత్సరం ఫ్లడ్ రావడం, ఇలాగ ఇబ్బంది పడతాం. రైతాంగం తీవ్రమైన ఇబ్బంది పడతారండి. 1 కిలోమీటర్ వరకు అవతల పక్కన గ్రామం ఉందండి. ఈ మధ్యన మీకు దీనికి కొంత హైట్ చేస్తే కనుక కొంత ఇబ్బంది తగ్గుతుందండి. గ్రామానికి, ఎనిపిల్ గ్రామానికి, లంక ఉన్న గ్రామానికి కొంత ఇబ్బంది తగ్గుతుంది. అంటే కొబ్బరి పంట అంతా గోదావరిలో కొట్టుకుపోయిందని కొంతవరకు గోదావరిలో పోయిందంటే, అంటే దూరంగా ఉన్న కాయంత తేటా గీలు కానప్పుడు అది మెరక మీద ఉన్నది మునిగిపోవడం వల్ల పోతుందండి. కొంత అందుబాటులో ఉన్నది తేగలింది వస్తుందండి, ఉన్నది బయటికి వెళ్ళిపోతుంది. కొట్టుకుపోకుండా ఆపాలంటే ఎలా సాధ్యం అవుతుంది? అంత పెద్ద పంట ఆగిపోవాలంటే మరి ఎవరి వల్ల కాదండి. అది ముందస్తుగానే ఆ టైం చూసుకుని మనం మెరక తెచ్చేసుకుని ప్లాన్ చేసుకోవాలండి. గోదావరి వస్తుందని మన అభిప్రాయం ఉండి తెచ్చేసుకుని ఒక చోటను పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఉండదు. అంటే పంటని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేంత సమయం గోదావరి వరద ఇస్తుందా? ముందు ఇదివరకు అంటే ఇప్పుడు మనకి వచ్చే నీరుని మనకి అందుబాటులో మనకు 2-3 రోజులు ముందు మనకి టీవీల ద్వారా, న్యూస్ ద్వారా మనకు వస్తుంది కాబట్టి అండి, మనం దాన్ని బట్టి మనం ప్లానింగ్ ప్రకారంగా మన కాయమని తెచ్చుకుని సురక్షిత ప్రాంతాలు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి, ఒక చోట నుంచి ఇంకో చోట తరలించాలంటే రైతాంగానికి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, కూలీలు ఖర్చు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువైపోయినా మొత్తం పోయి కంటే మొత్తం తెచ్చుకునే చేయడం వల్ల కాయకు ఇంకో రూపాయి ఎక్స్ట్రా 2 రూపాయలు అవుతుందండి. ఒక 8 రూపాయలు కొబ్బరికాయ ఉందనుకోండి, 2 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి వచ్చి అయిపోయినా 6 రూపాయలు వస్తుంది కదా మొత్తం పోగొట్టుకుని అంటే. దానివల్ల చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి రేటు ఎలా ఉంది? ఏడాది పంట ఎలా ఉంది? కొబ్బరి రేటు అయితే అంత మాత్రంగా ఉందండి. అది కొబ్బరి పంట అయితే నల్లి తెగులు రావడం మొత్తం తీవ్రంగా నష్టం, రైతాంగం నష్టపోయిందండి. ఈ తెగులు రావడం వల్ల కొబ్బరి పంట దిగుబడి తగ్గిపోయింది. మొన్నటి దాకా మార్కెట్ లేదు, ఇప్పుడు కొద్దిగా అయితే మార్కెట్ ఉంది. వరద ముంపు వచ్చి కాయ ఈ విధంగా అవ్వటం రైతాంగం ఇబ్బంది పడుతుంది. కాయ కానీ తడిస్తే ఏదైనా సమస్య వద్దా? అంటే పైన ఎలాగా పెంకుంటుంది కాబట్టి తడిచితే ఏమన్నా కాయ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తడిస్తే మీకు నిల్వ ఆగదండి. నిల్వ ఆగట ట్రాన్స్పోర్ట్లో అది ఇబ్బంది అవుతుంది. నిల్వ ఆగదు, అటుకు ఇటుకుంటాకి దానివల్ల ఇబ్బంది ఉంటుంది. తడిసిన కాయ మొత్తం మీద ఇమీడియట్గా అది సేల్ అయిపోతే పర్లేదు, కానీ దాయటకు ఉపయోగపడుతుంది. లంక గ్రామంలో మాత్రం ఆ రైతులు మాత్రం ఒకటి మేజర్ పార్ట్ అయితే ఇక్కడ కోనసీమలో కొబ్బరి పంట ఉంటుంది. ఆ పంట కారణంగా మాక్సిమం ఈ కాయ ఒక చోట ఇంకో చోట తరలించాలనుకున్నప్పుడు మనుషులు ఇబ్బంది కావచ్చు, ట్రాక్టర్ ఇబ్బంది కావచ్చు, రకరకాల ఇబ్బంది అవుతుంది. తప్పనిసరి పరిస్థితిలో పంట నీట మునిగిపోతుంది. ఖచ్చితంగా కొంచెం ఇక్కడ కొన్ని చర్యలు చేపడితే కనుక ఈ ముంపు నుంచి కోలుకునే అవకాశం ఉందని చెప్పి ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రయత్నించాలని చెప్పి కోనసీమ జిల్లా వాసులు అయితే స్పష్టంగా కోరుకున్నారు. కేవలం రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కోనసీమ జిల్లా ఇరుగుపల్లి నుంచి.